కూడా ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. ఈరోజు మనం కూడుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు. ఏంటి? నూతన సంవత్సరంలోకి ఏ అడుగు? కుడికాల ఎడంకాల? ఏ కాలు? ఎక్కడ ద్వారం ఎక్కడుంది? సంవత్సరానికి ద్వారం ఎక్కడుంది? 2024వ సంవత్సరానికి ముగింపు ఇంకొక 10 నిమిషాల్లో. 2025వ సంవత్సరానికి భారీ స్వాగతమట. అదే కదా బయట ప్రపంచమంతా పండుగ చేసుకుంటోంది. రైట్, వెరీ గుడ్. చాలామంది అంటే కోట్లాది మంది, ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద అంటే బ్రతికి ఉన్న ప్రతి మనుష్యుడును వారి వారి భాషలతో, ప్రాంతాలతో, దేశాలతో సంబంధమే లేకుండా, అంతకంటే ముఖ్యంగా ప్రాంతాలతో, ఇంకా చెప్పాలంటే మతాలతో కూడా సంబంధం లేకుండా ఈ దినాన్ని చాలా సంతోషంగా గడపడానికి ఎవరితో వచ్చిన మార్గంలో వారు సంతోషాన్ని వెతుకులాడుకుంటూ ప్రయాణం మొదలుపెట్టారు. ఇంకొద్దిసేపట్లో ప్రపంచం అంత కొద్ది గంటల తేడాతో అటు ఇటు అన్ని చోట్ల సంతోషాలు మొదలవుతాయి. అరుపులు, కేకలు, స్వాగతాలు, వీడ్కోళ్ళు పలుకుతూ ఉంటారు. మంచిదే. అయితే మరి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్న మనం ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతూ ఉండగా, వాక్యం జరుగుతూ ఉండగా సంవత్సరం మారిందని ఎవరో అరిచి కేకలేయొద్దు, స్వాగతాలు పలకొద్దు. చాలా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఎందుకంటే సమయం, కాలములు, సమయాలు మన చేతుల్లో లేవు, దేవుని చేతిలో ఉన్నాయి. మనం బలవంతంగా మెడబట్టుకుని నెట్టి అంత చిన్నది కాదు 2024. లేదా మనం ముక్కుకు తాడేసి పట్టుకుని లాగే అంత ఇది కాదు 2025. అయితే జరుగుతోంది. ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు మనం నేర్చుకుంటూ సంతోషంగా ముందు కొనసాగుదాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠానికి ఒక పేరు ఉండాలి కదా. ప్రతిరోజు ప్రతి పాఠానికి. ఈరోజు మన పాఠం పేరు నూతన సంవత్సర ప్రవేశము, దేవుని సార్వభౌమత్వపు శక్తి. అర్థం కాలేదా? మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇది ఎవరిదయ్యా అంటే మనది కాదు, మన శక్తి కాదు. మరి ఎవరిదయ్యా అంటే దేవునిదే. అది కూడా సార్వభౌమత్వం అంటే అర్థం ఏంటంటే సర్వస్వము మీద ఇంకా తిరుగులేనిది అని దాని అర్థం. సార్వభౌమత్వము అంటే అర్థం ఏంటంటే సర్వము మీద. అంటే ఏమండి అందులో పంచభూతాలు, ఇంకా సమస్తము. ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. సమస్తము మీద కూడా ఆయనే, సర్వము మీద అధికారం. అది కూడా ఏం అధికారం అంటే తిరుగులేని అధికారం. ఇంకా అంతకు మించింది ఇంక ఏది లేదు. అంత శక్తిమంతుడైనటువంటి దేవుడు నడిపిస్తే మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. అదేంటో మనం నేర్చుకుందాం. ఒకసారి మనం కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 6 నుంచి 13 వరకు అంటే ఈ సంగతిలో మనం నేర్చుకోవడానికి ముందు కొనసాగుదాం. నేను చదువుతున్నాను, చూడండి, చదవండి. బలమునే నడికట్టుగా కట్టుకుని వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు. జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదువు చేయుచున్నావు. వాన జల్లుల చేత చదవండి. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. సంవత్సరము నీ దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ జాడలు సారము వెదజల్లుచున్నావు. 12-13 కూడా. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకున్నవి.
పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. మంచిది. ప్రియమైన దేవుని వర్లారా, ప్రార్థన చేసుకున్నాం కనుక ఈరోజు కొన్ని మాటలు నేర్చుకుందాం. వాస్తవంగా మనమంతా పండుగ చేసుకునే సంతోషంలో ఉన్నాం. క్రైస్తవులు కొద్దిమంది అంటే దాదాపుగా మిగతా రోజుల్లో మందిరాలు చూడని వాళ్ళు కూడా ఈరోజు మందిరంలోకి అడుగు పెట్టేసి కొత్త సంవత్సరంలో ఆశీర్వాదం తీసుకుందాం, లేదంటే దేవుని మంచిది, కారణాలు తెలియదు కానీ మంచిదనే ఉద్దేశంతో సంఘాల్లో ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారంటే అమ్మేవాళ్ళు అమ్ముతూ ఉన్నారు, కొనేవాళ్ళు కొంటూ ఉన్నారు, తినేవాళ్ళు తింటూ ఉన్నారు, తాగేవాళ్ళు తాగుతూ ఉన్నారు. ఎంచక్కా లోకమంతా ఇంకా మెలకుతూనే ఉంది. ప్రపంచం మొత్తం మీద రాత్రంతా మెలకుతో ఉంటూ తినటానికి తాగటానికి సంతోషంగా ఏక మనస్సుతో అందరూ ఒకే త్రాటి మీద ఒకే మాట మీద నిలబడే రాత్రి ఏదైనా ఉందంటే అది ఈ రాత్రే. ఎందుకు? అనేక అనుభవాల్లోంచి మనం వచ్చాం. అనేక అనుభవాలు, ఒకటి కాదు. పోయిన సంవత్సరం ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు చూసాం మనం, ఎన్నో ప్రకృతి వ్యతిరేక ఇటువంటి ఇబ్బందుల్లో పడ్డాం, ప్రకృతి వైపరీత్యాలు అనుభవించాం, ఎన్నో రోగాలు, జబ్బులు, ప్రమాదాలు అవన్నీ దాటుకొని వచ్చేసాం. ఎందుకు వచ్చామంటే మిగతా అందరూ దాటిపోయిన వాళ్ళు దాటిపోగా, తప్పించుకోలేకపోయిన వాళ్ళు మట్టిలోకి వెళ్ళిపోగా, మనమైతే ఇంకా అన్నీ దాటుకుంటూనే వచ్చి చక్కగా ఈ రాత్రి మనం ఇంకా మెలకుతూ ఉన్నామంటే, ఇంకా ఈ శరీరంలో ఆత్మను నిలుపుకొని ఊపిరి తీసుకుంటూ ఉన్నామంటే అది కేవలం దేవుని దయని మనం అనుకుంటున్నాం. కానీ చాలామంది ఏంటంటే తమ శక్తియుక్తులు అనుకుంటున్నారు. ఈ సంవత్సరాన్ని మనకు ధరింపజేయడానికి దేవుడు పడిన ప్రయాస మనకు అర్థం కావాలి. ఒక దినాన్ని గడపాలంటే, ఒక గంటని గడపాలంటే 1,11,600 కిలోమీటర్ల వేగంతో భూమిని తిప్పుతూ ఉన్నాడు. ఇంత లోతైనటువంటి సముద్రాలు కానీ, కొలవలేనంత ఎత్తైన పర్వతాలు కానీ ఒకదానితో ఒకటి ఢీకొనకుండా, ఒకదాని మీద ఒకటి పడిపోకుండా, మనం కట్టినటువంటి ఆకాశాన్ని అంటే బిల్డింగ్స్ కూడా ఎక్కడ పడిపోకుండా, చిన్న గాలి ఏమంటారు దాన్ని, చిన్న గడ్డి పీచు కూడా కదలకుండా అంత వేగంతో తిప్పుతున్నాడు. నూతన సంవత్సరం అనే సంవత్సరమును మనమేమో తెలియక బర్త్డేగా మాట్లాడుకుంటాం ఈ వచనాన్ని. ఆయన దయా కిరీటాన్ని ధరింపజేసింది ఎవరికట? సంవత్సరమును, మనుషులు కాదు. ఈ సంవత్సరాన్ని ఇంకొద్దిసేపట్లో కిరీటలాగా పెట్టబోతూ ఉన్నాడు. 2024 మనం వెళ్ళమంటే వెళ్ళటం లేదు, 2025 మనం రమ్మంటే రావటం లేదు. మరి ఎవరు చేస్తున్నారయ్యా ఈ పని అంటే సంవత్సరమును దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. అదే కదా మనం చదువుకున్న 65వ అధ్యాయము 11వ వచనంలో సంవత్సరమును, సంవత్సరానట. మనం తెలియక బర్త్డేకి ఆడుకుంటా ఉంటాం ఈ వచనాన్ని. సంవత్సరాన్ని, అది కూడా ఎలాగట? బలమునే నడికట్టుగా ధరించుకున్నాడట. ఆయన బలం మనం తెలియట్లా. ఒకసారి మీరు సామెతల గ్రంథము 16వ అధ్యాయం 4వ వచనంలో మంచి మాట ఉందండి. ఇంతకుముందు చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం, మరలా ఈ సమయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. అంటే మీరు ఏదో ఈ కట్టుకునేవి, తినేవి, వండుకునేవి, ఈ పాత్రలు ఇవి అనుకోకండి. వస్తువు అంటే ఆబ్జెక్ట్, ఒక ఏదైనా, అది ఏదైనా కావచ్చు సృష్టిలో. ఆయన ఏం చేశాడు? ప్రతి వస్తువును దాని పని నిమిత్తం, అంటే ప్రతిదానికి పని పెట్టి వస్తువును తయారు చేశాడట. అది ఆకాశమే గాని, భూమే గాని, సూర్యుడే గాని, చంద్రుడే గాని, సముద్రమే గాని, పర్వతమే గాని, మన్నే గాని, ఆకాశమే గాని, మిన్ను అన్నిటినీ, ఇందాక మనం మాట్లాడుకున్న చిన్న గడ్డిపోచతో సహా, అతిపెద్ద ఏనుగునైనా సరే, పడవలను కూడా తారుమారు చేయగలిగిన తిమింగలాన్నైనా సరే, కంటికి కనపడిన చిన్న క్రిమినైనా సరే, ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగు చేశాడట. ఆ కలుగు చేసిన వస్తువుల గురించి కొద్దిగా మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరాన్ని మనకు దయాకిరీటం చేసి మనకిస్తే మనం అనుకుంటున్నాము కేవలం రెడీ అయ్యి వచ్చేసాడు కూర్చొని
టాటా 2024, వెల్కమ్ 2025 అని మనం అనుకుంటున్నాం. మనలో ఎక్కువ మంది ఈరోజు సంఘాల్లో కూడా అందుకనే వెళ్ళారు, మనం పిలిస్తే వచ్చేస్తున్నట్లుగా. సంతోషం, ఎందుకంటే సంతోషం మామూలు సంతోషం కాదు ఈరోజు. కానీ నిజమైన మనలో చాలామంది అప్పుడే దుప్పట్లు కప్పేసాం, ఆవులిస్తా ఉన్నాం. చాలామంది ఆల్రెడీ నిద్రకి వెళ్ళిపోయారు. ఇవేమి తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెతుకులాడుకుంటూ ఉన్నారు ఆనందాన్ని. ఎవరు ఏ పనిలో ఉన్నా సరే, 84 లక్షల రకాల ప్రాణులు ఎవరి పనిలో వాళ్ళు ఉంటే, ఎవరి పని వాళ్ళు చేసుకున్నా చేసుకోకపోయినా, పట్టించుకుపోయినా తను మాత్రం ఈ సృష్టిని చక్కగా నడిపిస్తూ ఉన్నవాడు దేవుడు. ఆయన అంటున్నాడు, ఈ సూచిక ఆ సముద్రాల ఘోషని తరంగాలను అణిచేవాడు, జనముల అల్లరిని చల్లార్చేవాడు, ఉదయ సూచిక క్రియలను చూసి దిగంత నివాసులంతా భయపడిపోతారట. అంత పని చేస్తున్నాడు ప్రతి దినము. అంటే ఎప్పటికి ఏది అవసరం ఆ పని చేస్తూనే ఉన్నారు ఆయన. మన ఈ మధ్య తుఫాన్ వస్తే ఎన్నోడి లేనంత ప్రళయం చూశారట మన ఆంధ్రులు. ఇంతవరకు ఎన్నోడి లేనంత ప్రళయం మన పక్కనే ఉన్న విజయవాడలో జరిగితే ఆశ్చర్యపోయారు, భయపడిపోయారు. నిజమే, ఏంటి దేవుడు తలుచుకుంటే ఇంత భయంకరంగా ఉంటుందా? మన ప్రాంతాలు కూడా రీసెంట్గా ఈ మధ్య కదిలిపోయినాయి. దేంతోటి? భూకంపంతో. కాకపోతే కొద్దిపాటి కదలికలు. ఇవన్నీ చేస్తున్నది ఆయనే. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోష భరితములుగా చేయించిన. ఈ మాట మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఉదయాన్నే లేవడంతో ఆనందంగా ప్రకృతిని చూసే ఎంత ఆనందపడతాం. సాయంత్రం ఎండాకాలంలో బయటకు వస్తే చల్లటి గాలిని చూసి అమ్మయ్య సేద తీరతాం. ఇవన్నిటినీ ఉల్లాసభరితంగా మనల్ని సంతోషంగా మన ఆత్మలకి ఆనందంగా ఇవ్వడానికి ఎవరయ్యా కష్టపడుతున్నాడు అంటే దేవుడే, మనం కాదు. మనం ఏమీ చేయట్లేదు, జస్ట్ ఆయన ఇచ్చిందని అనుభవిస్తూ ఉన్నాం. నువ్వు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. ఎక్కడెక్కడో ఉన్న నీళ్ళని తీసుకొచ్చి సముద్రంలో ఉన్న నీటిని ఆవిరి రూపంలో మేఘాలుగా మార్చి ఎక్కడెక్కడికో ప్రయాణింపజేసి వాటన్నిటిని మనకి వర్షాలుగా ఇప్పించేసి భూమిని తడిపి ఆహారాన్ని పండించి అట్లు సిద్ధపరిచిన తర్వాత ధాన్యం దయచేస్తూ ఉన్నాడట. దుక్కులను విస్తారమైన నీళ్లతో దడుపుతున్నాడట. ఒకటి కాదు, ఇంకా దానికి గనుమలను చదును చేయుచున్నావు, మొలకెత్తగా ఆశీర్వదిస్తూను. నిజమే, ఆయన ఆశీర్వదించబట్టే 60 బస్తా వడ్లు నువ్వు చల్లి 50 బస్తాలు ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నావు. అంటే ఈ రీతిగా మనం అందరికీ ఆహారాన్ని దయచేయటానికి ఆయన ఆశీర్వదిస్తున్నాడు కొత్త సంవత్సరాన్ని. ఇంకొక సంవత్సరం ఉండండి. రాత్రి గడిచిపోయిన వాళ్ళకి లేదు ఈ అవకాశం. మన తుఫాన్లో కొట్టుకుపోయిన వాళ్ళకి లేదు. ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో చనిపోయిన వరకు లేదు ఈ అవకాశం. ఈ బ్రతకలేక తమంతట తామే జీవితాన్ని చాలించి ఆత్మహత్యల రూపంలో ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మలను నరకానికి పంపించేసుకున్న వారికి లేదు ఈ అవకాశం. మరి నీకు నాకు ఉందంటే మన గొప్పతనం అని మనలో చాలామంది అనుకుంటే దేవుడు అంటున్నాడు, కాదురా నాయన, ఒకసారి నా గురించి తెలుసుకోండి. మీరు ఒకసారి నా గురించి తెలుసుకోండి. నా కెపాసిటీ ఏంటి మీకు అర్థమైతే, నా సార్వభౌమత్వోపశక్తి అంటే ప్రపంచంలోకి దేనినైనా సరే నేను ఏదైనా చేయగలను అనే నా శక్తి మీకు అర్థమైతే నా పట్ల మీరు చూపే భయము భక్తి ప్రత్యేకంగా ఉంటాయి. అర్థం కావట్లేదు. ఒకసారి మీరు 19వ కీర్తన తీస్తారా? కీర్తన 19వ అధ్యాయం మొదటి 6 వచనాలు చూస్తారా? ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నది. ఆకాశానికి అర్థమవుతుందట దేవుని మహిమ, మనకు అర్థం కావటం లేదు. అంతరిక్షం ఆయన చేతి పనిని అంతరిక్షం అంటే అర్థం ఏంటి? అంతరిక్షం అంటే ఎక్కడుంది చెప్పాలి. అంతరిక్షం అంటే ఏంటి? పైన ఆకాశంలో ఉన్న అంతరిక్షం ఏం చేస్తుందట? అది దేవుని మహిమను చదవండి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, భాష లేదట. మనకి భాష ఉంది, మాట్లాడటానికి నోరు ఉంది, ప్రార్థించడానికి పెదవులు ఉన్నాయి, మాట్లాడటానికి విస్తారమైన మాటలు ఉన్నాయి. వాటి స్వరము వినబడదు. మనకు చేత కావటం లేదు దేవునిని పొగడటానికి, ప్రార్థించడానికి, ఏ చేయడానికైనా కూడా మనకు చేత కావట్లేదు. కానీ నోరు లేని, మాట్లాడలేని, పలుకలేని ఆకాశము అంతరిక్షము ఏం చేస్తుందట?
ఏం చేస్తుందట? ఆయన చేతి పనిని దేవుని మహిమను ప్రచురపరుచుచున్నది. వివరిస్తుందట ఆకాశం. ఆ చేతి పనిని, ఆయన చేసిన చేతి పనిని ప్రచురపరుస్తోందట. ప్రపంచం మొత్తాన్ని ఏక మనసుతో ఒకే రకమైన చూపుతో చూస్తుంది అంతరిక్షం. ఆయన గొప్పతనాన్ని ప్రకటిస్తోంది. ఉరుము అంటే ఉరుముతోంది, ఆగు అంటే ఆగుతోంది, కురు అంటే కురుస్తోంది. ఏది చెబితే చేస్తోంది. పగటికి పగలు బోధ చేస్తోందట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుందట. నిజమే, పగలు బోధ జరుగుతుంది ప్రతి చోట. పగలు ప్రతి చోట బోధ జరుగుతుంది. రాత్రి జ్ఞానం బోధించబడుతుంది, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్తుందట, పగలికి పగలు బోధ చేస్తుందట. ఇంకా ఏంటి? వాటికి భాష లేదు, మాటలు వాటికి లేవు. భాష లేదు, మాటలు లేవు, వాటి వాటి స్వరం స్వరం వినపడదు. మనం వినిపిస్తా ఉన్నాం. ఎంత కాలం చేసినా సరే అవే అలవాటైన మాటలు, కొత్తవి రావు. ఇంకా హృదయపూర్వకంగా దేవుని స్తుతించడం చేత కాదు ఇంతవరకు. కానీ మాటలు లేని, స్వరము లేని అంతరిక్షం ఆయన గురించి మాట్లాడుతోందట. వాటి కొలనులు, వాటి కొననూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. భూమి ఎందంతటా వ్యాపించి ఉంది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలో బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. ఫ్యాన్ ఆపేసి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. నెక్స్ట్, అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. పరిగెత్తను వలసించినట్టు తన పదమునందు పరిగెత్తవలసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఇవన్నీ మనం వివరించుకున్నవే చాలాసార్లు. ఇక్కడ సమస్య ఏంటంటే, మాటలు లేని ప్రకృతి, ఆకాశాలు, భూమి, సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు అన్నీ కూడా దేవునికి చెప్పినట్టుగా చేస్తూ ఉన్నాయి. వాటికి రాత్రి పగలు తేడా లేదు. తమ పనిని, అప్పగించబడిన పనిని స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నాయి, నిర్విరామంగా చేస్తూ ఉన్నాయి, కొలతలు లేకుండా చేస్తూ ఉన్నాయి, లెక్కలు వేసుకోకుండా చేస్తూ ఉన్నాయి, ఎవరైనా చూస్తున్నారా లేదా అని లేకుండా చేస్తూ ఉన్నాయి తమ పని తాము. కానీ మనిషి ఒక్కడే కొలతలు వేసుకుని పనిచేస్తూ ఉన్నాడు, లెక్కలు వేసుకుని పనిచేస్తూ ఉన్నాడు, ఎవరైనా చూస్తున్నారా లేదా అని, గమనిస్తున్నారా లేదని పనిచేస్తున్నాడు. చూడకపోతే చేతులు కట్టేసుకుంటూ ఉన్నాడు. ప్రతిదీ అంతే అలాగనే ఉంది. మనం ఈరోజు ఎందుకు ఈ పాట మాట్లాడుకోవాల్సి వస్తుందంటే అర్థం చేసుకోవాలి. సంవత్సరం క్రొత్తగా వస్తుంది, మనకంటే కొత్తదేమీ కాదు, పాతదే, మునుపు జరిగిందే జరుగుతుందట. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథం కనుక మొదటి అధ్యాయం తీయగలిగితే అందులో ఒక మంచి మాట ఉంది. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం తీశారా? చూడండి 4వ వచనాన్ని ఒకసారి మీరు చదవగలిగితే. ప్రసంగి గ్రంథము మరలా చెరుటకు త్వరపడును, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరానికి వస్తుందట, నదులన్నీ సముద్రంలో పడుతున్నాయట, ఎడతెరిపి లేకుండా సంవత్సరం జరుగుతుంది. మొదటి 4, 5, 6, 7, 8 వచనాల్లో ఉంది. ఏం చెప్తున్నారు? మనం అనుకుంటున్న కొత్త సంవత్సరం అని. మన పాత మురికి పట్టిన మనసులతోటి బట్టలు మాత్రమే మార్చుకున్నాం, కానీ లోపల హృదయం అదే మురికితో ఉంది, అదే పాత ఆలోచనలతో ఉంది, అదే పాపపు తలంపులతోటే ఉంది. ఏమీ నూతన పరచబడలా. ఈ వాక్యమైన హిస్సోపుతో మన హృదయాలను కడుక్కోలా. ఈ సువాసన వచ్చే సబ్బుతో ఈ శరీరాన్ని కడుక్కొని వచ్చాం ఇక్కడికి, అంతే. ఇక్కడికి వచ్చేసి మనం కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ కొత్త సంవత్సరాన్ని మీకు ఇవ్వటానికి నేను ఎంత పని చేశానో తెలుసా? ఇందాక మనం 65వ కీర్తనలో చదువుకున్న ఇంత పని చేస్తున్నాను నేను. నీళ్లు తెప్పిస్తున్నాను, దుక్కులు శుభ్రం చేస్తూ ఉన్నాను, దుక్కి దున్నుతున్నాను, చదును చేస్తున్నాను, పంట ఇస్తున్నాను. మీరు వేసిన దానికి 10 రెట్లు, 20 రెట్లు, 50 రెట్లు, 100 రెట్లు మీరు తృప్తిపడాలని నూతనంగా మరొక సంవత్సరం వచ్చిన ఈ సంవత్సరం కూడా తినంటారా బాబు అని. మరి ఇదిగో అయిపోయింది, ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చేసింది 2025. ప్రపంచమంతా ఇప్పుడు అరిచి కేకలేస్తూ ఉంటుంది, మనకు వినపట్టలేదు అంతే. బాయ్ బాయ్ చెప్పేసి ఉంటారు, మాటలబడి మనం గమనించలా. కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేసి ఉంటారు, చెయ్యాల్సిన హంగామంతా జరుగుతూ ఉంటుంది. కానీ మనం మాత్రం ఏం చేస్తూ ఉన్నామంటే, ఈ జరగటానికి మూల కారణం ఎవరా అని ఆలోచించమంటున్నాడు దేవుడు. మీ పనేమీ లేదు,
అమ్మగర్భంలో మొట్టమొదటి పడినప్పుడు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మీ ప్రమేయం ఏమీ లేదు. నేనే మిమ్మల్ని స్వహస్తాలతో తయారు చేశాను, నేనే మిమ్మల్ని పుట్టించాను, నేనే మీకు అమ్మ దగ్గర పాలిచ్చాను, నేనే మీకు ఎదుగుదలనిచ్చాను, నేనే మీకు సమస్తాన్ని ఏర్పాటు చేశాను, నేనే మీకు యుక్త వయసునిచ్చాను. ఆపేటి వాటిని. నేనే మీకు సమస్తాన్ని దయచేశాను, నేనే మీకు కుటుంబాలను ఇచ్చాను, మరలా నేనే వారికి బిడ్డలను ఇచ్చాను, మరలా మరలా మరలా. ఇప్పుడు అదే చెబుతుంది ప్రసంగి గ్రంథంలో. జరిగిందే జరుగుతుందట. భూమి ఒక్కటే నిలుచుంది. మన తాతలు తండ్రులు ముత్తాతలు పోయారు, మన పితరులు పోయారు, ఈ తరంలో మనం ఉన్నాం. మనం ఇలాగనే ఉంటాం. మళ్ళా రేపు కొత్త సంవత్సరం వస్తుంది, కొత్త సంవత్సరం మరి మన పిల్లలు పెరిగి పెద్ద వాళ్ళు వచ్చి అడుగుచ్చుంటారు. నేను గతించిపోతే నా తర్వాత తరం ఎవరో వాళ్ళు ఇక్కడికి వచ్చి బోధ చేస్తారు. ఇది ఇలాగనే ఉంటుంది, ఎప్పటికీ తరం వెంబడి తరం గడుస్తూనే ఉంటుంది. కానీ ఈ తరాలను గడిపే దేవుని గురించి ఆలోచించమంటారు. యెహోవా ప్రతి వస్తువుని దాని పని నిమిత్తం కలుగు చేశాడు, మరి నిన్ను నన్ను ఊరికే కలుగు చేశాడా అని ఆలోచించాలంట. కనీసం ఈ రోజైనా ఎంత చెప్పినా సంవత్సరం అంతా ఏ మాత్రం ఆలోచించకుండా గడిపేసేసాం. తిన్నాము, తాగాము, సంతోషించాము. చదివేవాళ్ళు చదువుతూ వెళ్ళిపోయారు, తినేవాళ్ళు తింటూ వెళ్ళిపోయారు, పెరిగేవాళ్ళు పెరుగుతూ వెళ్ళిపోయారు, తాగేవాళ్ళు తాగుతూ ఉండిపోయారు, మరణానికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు, తప్పించుకుని వచ్చిన వాళ్ళు తప్పించుకుని ఇక్కడ నిలబడ్డారు. వీళ్ళలో ఎంతమంది ఆయన గురించి ఆలోచించారు? నాయన, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఎన్ని పరిస్థితులు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని అవమానాలు, ఎన్ని సన్మానాలు. వీటన్నిటిలోనే నన్ను నిలిపి ఉంచావంటే నాతో నీకింకా పని ఉంది. నా గురించి నువ్వు ఇంకా ఆలోచిస్తూ ఉన్నావు. నాకేంటి పని? ప్రతి వస్తువుని ప్రతి దానికి పని పెట్టి పుట్టించిన తండ్రి, నీ చేతి పనిగా ఉన్న నాతోటి నీకేం పని అని ఆలోచించాలంటున్నాడు. ఇన్ని ఇచ్చిన వాడు మళ్ళీ ఇంకోటి కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఒకసారి మీరు కొత్త నిబంధనలో యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? ఇన్ని ఇచ్చినవాడు, మనం అడగక ముందే అన్నీ ఇచ్చినవాడు, ఎన్నో ప్రమాదాలు మన చుట్టూ ఉన్నా కూడా మనల మాత్రం కాపుదల చేసి ఈ రాత్రికి నిలబెట్టిన వాడు అంటున్నాడు, మీకొక అద్భుతమైన గిఫ్ట్ని దాచిపెట్టాను. క్రొత్త నిబంధనలో ఈ రోజు భూమి మీద బ్రతికున్న వాళ్ళందరికీ ఒకే ఒక వాగ్దానం, మూకుమ్మడి వాగ్దానం. ఏంటది? మైకున్నోళ్ళు చదవండి. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనము. నిత్య జీవము అనుగ్రహించుననిది ఆయన తానే మనకు చెప్పిన వాగ్దానం. తానే మనకు చేసిన వాగ్దానము ఒకటే. ఏంటంట? ఇన్ని ఇచ్చిన నీకు, ఓయ్ ఈరోజు మన బతుకున్న మనకే చెప్తున్నాడు దేవుడు. బ్రతికి భూమి మీద ఇంకా గాలి పీలుస్తూ సంతోషంగా కూర్చున్న మనకే చెప్తున్నాడు, ఇన్ని ఇచ్చిన నీకు నిత్య జీవం కూడా ఇద్దామని ఈ రాత్రి మిమ్మల్ని ఇంకా బ్రతికింపజేసిన తెలుసా నా పిల్లలారా అంటున్నాడు దేవుడు. అదేంటి ప్రభువా, పాత వాళ్ళకి లేదంటే లేదా, ఛాన్స్ అయిపోయిన వాళ్ళు దాటిపోయారు, ఇంక వాళ్ళ గురించి మీకొద్దు. అందులో నిత్యం పొందుకున్న వాళ్ళు ఉన్నారు, నిత్య నరకాన్ని పొందుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మిమ్మల్ని బ్రతికించి ఉంచానంటే మీకింకా ఛాయిస్ ఉంది, అవకాశం ఉంది. అంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనలో చాలా మందికి అర్హత లేదని, చాలా ఎక్కువ మందికి ఒకవేళ అర్హత కలిగిన వాళ్ళు పని చేయాలని ఉంచారు, మిగతా వాళ్ళందరినీ పొందుకోవాలని ఉంచారు. తేడా అర్థమవుతుందా? నిత్య జీవానికి అర్హత పొందుకున్న వారిని పని చేయండి రా బాబు, మీరు నేర్చుకున్న నా విద్యలన్నీ, నా దగ్గర నేర్చుకున్న ఈ పరిశుద్ధతని, జ్ఞానాన్ని అందరికీ పంచండి అని ఏర్పరచుకున్న వారిని, సిద్ధపరిచిన వారిని బ్రతికించాడు. మిగతా అందరినీ కూడా నిత్య జీవనకు అర్హులు చేయాలని ఈ నూతన సంవత్సరంలో తిని తాకుండా సంఘాల్లోకి వచ్చి కూర్చొని బుద్ధిగా ఉన్న నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను మిమ్మల్ని ఎందుకు నిలిపి ఉంచాను మీకు ఇంకా తెలుసా అని అడుగుతున్నారు. మనం అరిచి కేకలేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఏమొస్తుంది? ఏమీ రాదు. నేర్చుకుని వెళితే వస్తుంది. బడికిలేని పిల్లాడు టీచర్ దగ్గర పాఠం నేర్చుకుంటే బాగుపడతాడు. కబుర్లు నేర్చుకుంటే, అల్లరి నేర్చుకుంటే ఏమీ రాదు. వాడు ఏం చదివినా, ఎంత పెద్ద చదువులకి వెళ్ళినా చదవటం రాయటం రాదు. చదువుకున్న నిరక్షరాస్యుడు, అంతే కదా.
చదువుకునే నిరక్షరస్తులు చదువుతారు, కానీ చదవరు. పుస్తకం ఇస్తే చదవలేరు. డిగ్రీ ఏంటరా బాబు అంటే ఎంత పెద్ద డిగ్రీలు చెప్తారు. అదే టీచర్ దగ్గర పాఠం నేర్చుకునే పిల్లవాడైతే వాడు 1వ తరగతి చాలు పుస్తకం తీసాడు, చదువుతాడు. ఏది ఇస్తే చదువుతాడు. తేడా ఎక్కడుంది? జ్ఞానం నేర్పే వాళ్ళలోనూ నేర్చుకో వాళ్ళలోనూ ఇద్దరి మధ్య ఉన్న అవినావ సంబంధాన్ని బట్టి, నేర్పేవారి విఘ్నతను బట్టి, నేర్చుకునేవారి ఆసక్తిని బట్టి. ఇప్పుడు నేర్పే ఆయన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. అంటే వెళ్ళి నేర్చుకునేవాడికి నేర్చుకున్నంత, తిన్నవాడికి తిన్నంత అంటాం కదా బయట హోటల్లో. తిన్నవాళ్ళకి తిన్నంత. ఈ బైబిల్ దగ్గరకు వస్తే నేర్చుకున్నగలిగిన వారికి ఎంత కావాలంటే అంత నేర్పుతాడు. ఎందుకురా బాబు అంటే, నువ్వు నేర్చుకుంటే బాగుపడతావు. నువ్వు నేర్చుకున్న దాన్ని అనేక మందికి నేర్పడానికి నాకు ఉపయోగపడతావు. నా పాత్రగా అనేక మంది నేర్చుకుంటే నా కష్టం మీకు అర్థమవుద్ది, నా ప్రణాళిక మీకు అర్థమవుద్ది. ఆ నిత్య నరకాన్ని తప్పించుకుని మీరంతా సంతోషంగా నా దగ్గరికి వస్తే, ఇంటి నిండా పిల్లల్ని చూస్తే అమ్మా నాన్న ఎంత సంతోషపడతారో. భోజనం ఉందా లేదా లెక్క పెట్టరు తెలుసా? ఇప్పుడు లెక్క పెడుతున్నారు. 4 చుట్టాలు వస్తే వీళ్ళకి ఎందుకు పెట్టాలి అని. ఏం పెట్టాలని కాదు, ఎందుకు పెట్టాలని. కానీ పాత రోజుల్లో 10 మంది ఇంటి నిండా పిల్లలు ఉంటే తల్లిదండ్రి ఉన్నా లేకపోయినా కూడా కలో గంజు అంటాం కదా, గంజి తాగిన కూడా సంతోషంగా ఉన్నారు. ఇంటి నిండా పిల్లలు ఉంటే అప్పుడు ఆస్తి అదే కదా. దేవుడు కూడా తాను ఏర్పాటు చేసుకున్న పరలోకం నిండా తన పిల్లలు ఉండాలని, అందరితో సంతోషంగా గడపాలని ఇంకా 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 సమయాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. ఆ పొడిగించబడిన 2025 సంవత్సరాలకు మనం ప్రవేశించి కూడా 1/2 గంట అయిపోయింది. అప్పుడే 2025 సంవత్సరం వచ్చి కూడా 1/2 గంట అయిపోయింది. 15 నిమిషాలు గడిచిపోయినాయి. ఈ 15 నిమిషాలకి ఈ భూమిని ఎంత వేగంతో తిప్పాడు తెలుసా? గంటకి 1,11,000 అంటే ఇప్పుడు 25-30 వేల కిలోమీటర్ల వేగంతో భూమి కొంత తిరిగేసింది. అప్పుడే మనకు తెలియలా. మన ఊరికినే కూర్చున్నా వచ్చి, కానీ ఆయన పని చేస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. మన నాసికారంధ్రాలకు గాలిని పంపిస్తూనే ఉన్నారు. మన శరీరంలో అగ్నిని కావలసినంత ఉష్ణోగ్రతతో ఉంచే ఉన్నారు. మన రక్తము నీరు కలిసి కలగలుపుతూ మన హృదయాల్ని పంపు చేస్తూ బ్రతికింపజేస్తూనే ఉంది. మనలో ఉన్నటువంటి శరీరంలో ఉన్నటువంటి దమనులు, సిరలు, రక్త మొత్తం అన్ని కూడా సక్రమంగా పనిచేస్తూనే ఉన్నాయి, శిరస్సు నుంచి పాదాల దాకా. ఇదంతా చేస్తున్న దేవుడు చెప్తున్నాడు, ఇంత ఎందుకు చేస్తున్నానో తెలుసా? ఎందుకు చేస్తున్నానో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును, ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాని దానిని విసర్జింపబడి శాపము పొందదగిన తుదకది కాల్చివేయబడను. ఎట్లనగా భూమి తన మీద వర్షం పడుతుంది తరచుగా, కడుపు నిండా దాగుతోంది. కడుపు నిండా దాగిన తర్వాత ఏం చేయాలి? దున్నబడాలి. దున్నిన తర్వాత ఏం చేయాలి? విత్తబడాలి. విత్తనం తర్వాత ఏం చేయాలి? గమ్మును కూర్చోవాలి. భూమి కాదు. ఎవరి కొరకైతే వ్యవసాయం చేయబడుతోందో వారు ఏ విత్తనం వేస్తే దానికి 30దంతులుగా 60దంతులుగా 100అంతులుగా ఫలించి ఆ యజమానికి పంటనివ్వాలి. లేదు నువ్వు నారేస్తే నాకేంటి, లేకపోతే ఏ చెట్లు వేస్తే నాకెందుకు, నాకు పిచ్చి చెట్లు అంటే ఇష్టం, నేను అయ్యే మొలిపిస్తానంటే రైతు ఏం చేస్తాడు? యజమాని ఏం చేస్తాడు? ఆ భూమిని, ఆ పిచ్చి చెట్లన్నిటినీ కడిగి శుభ్రం చేసి దున్ని పడేసేసి కాల్చి అగ్నికి అప్పగిస్తాడు. పనికి రాని పొలమా అని. ఇది మీకు అర్థమైతే ఈరోజు ఈ భూమి మొత్తం ఇదంతా ఆకాశం అనుకుంటే అందులో వెత్తబడుతున్నట్టు మా విత్తనాలు మనమే. మనకు అన్నీ ఇస్తూ ఉన్నాడు, అన్నీ తింటూ తాగుతూ. ఒక భర్త భార్యకు లోబడి పని చేయాలి, ఇది రూల్. ఒక భార్య భర్తని ప్రేమించి అణిగిమణిగి కాపురం చేయాలి, ఇది రూల్. ఒక బిడ్డ అమ్మా నాన్నకు లోబడి బ్రతకాలి, ఇది రూల్. ఇట్లా ప్రతి దానికి. ఎందుకంటే పోషించబడే వారికి
పోషించే వాళ్ళు అధికారులుగా ఉన్నారు కాబట్టి పోషించబడే వాళ్ళు ఏం చేయాలంటే లోబడి ఉండాలి. అన్ని తింటూ అన్ని కట్టుకుంటూ నీ మాట నేను వినను పో అంటే ఏమవుతుంది? ఊరుకుంటారా పోషించేవారు? ఊరుకోరు. దేవుడు కూడా నిన్ను ఈ భూమి మీద అమ్మగర్భం అనే పొలంలో నాటి, కంటికి కూడా కనపడనంత చిన్న విత్తనంగా నాటి 9 నెలలు ఆ గర్భంలో తయారు చేసి భూమి మీదకి పంపించి ఇది ఈ స్థాయిలో ఎలా ఎదిగింపజేసి ఇక్కడ దాకా తీసుకొస్తే నిన్ను ఎంత పెరిగిన తర్వాత ఇన్ని వందల వేల ఉపన్యాసాలు ప్రసంగాలు విన్న తర్వాత కూడా నువ్వు ఇంకా ఆయనకు అనుకూలమైన పైరు, నీ శరీరాన్ని ఏంటంటే అనుకూలమైన పైరు, మీ శరీరములను మీ అవయవములను సజీవయాగంగా, మీ శరీరాన్ని ఇంకా బ్రతికుండగానే దేవుని పనికి వాడటానికి యెహోవా ప్రతి వస్తువును ఏం చేశారట? దాని పని నిమిత్తం కలుగు చేశాడట. ఇంత అందమైన దేహాన్ని తయారు చేసి నీకు ఎందుకు ఇచ్చారయ్యా అంటే, నీ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగిన నాళ్ళు ఊరేగే మనకు తెలియక జరిగిపోయింది. ఇప్పుడు తెలిసిందిగా. ఎవరునో ప్రేరేపింపజేసి ఒక దైవజనుని నీ చుట్టూ తిప్పి నీకు తన గురించి పరిచయం చేశాడు. నిన్ను కలుగు చేసిన వాడను నేనే, నువ్వు ఫలించాల్సింది నా కొరకే, పైగా అది నాకు కాదు, లాభం నీకే. భూమి ఫలిస్తే పంట పండితే ఎవరు తింటున్నాడు? భూమి తింటుందా? కాదు, యజమాని తింటున్నాడు. యజమానితో పాటు మిగతా ప్రజలందరూ తింటున్నారు. కానీ ఈ భూమి మీద ఫలించిన నీవు మాత్రం, నువ్వు చేసిన నువ్వు ఫలిస్తే ప్రతిఫలం ఎవరు తింటారు? ఎవరో తినరు, నీవే. నువ్వు ఎంత పరిశుద్ధంగా బ్రతికితే అంత చక్కగా పరలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధపరచబడతావు. నీవే నీ కష్టాన్ని అనుభవిస్తావు, నీవే ఇక్కడ కష్టపడితే సుఖాన్ని అనుభవిస్తావు, నీవే నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు నిత్య జీవం రూపంలో. అర్థం కావట్లే మళ్ళీ చాలా మందికి. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, పాత సంవత్సరం వెళ్ళిపోతుంది అని చెప్పేసి ముగ్గులు వేసుకుంటూ కూర్చున్నాం, కేకలు వేసుకుంటూ కూర్చున్నాం, చప్పట్లు కొడుతూ కూర్చున్నాం. కానీ హృదయాలను సిద్ధపరచుకోవటంలో మనలో చాలా మందిమే. చాలా ఉందయ్యా మురికి, మలినం చాలా ఉందయ్యా. ఈ సంవత్సరాన్ని కడిగి శుభ్రం చేసుకుని నీకిష్టమైన పాత్రగా, యజమానికి అర్హమైనటువంటి పాత్రగా నేను మారతానయ్యాను. మనలో ఎంతమంది ఒప్పందం చేసుకుంటున్నామంటే, ఏమో 2 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. ఏమిచ్చారు? నీ దేవుడైన ప్రభువు అని. ఒకసారి మత్తయి సువార్త 22 అధ్యాయం తీస్తారా? 37-39 వచనాలు చూడండి. 2 ఆజ్ఞలు. ఒకప్పుడు 100 కొద్ది ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానికి. ఈరోజు ప్రపంచం అందరికీ ఎవరైతే నమ్మి క్రైస్తవులుగా కొనసాగుతారో 2 ఆజ్ఞలు. మత్తయి సువార్త 22 అధ్యాయము 37-39. అందుకైన నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన ప్రభువుని ఆరాధించాలి. ఎట్లట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో. అంటే నువ్వు ఏది చేసినా బలంగా చేయాలి, పూర్ణ ఆత్మతో, హృదయపూర్వకంగా చేయాలి, పూర్ణ శక్తితో. ఇంక మినహాయింపు ఉండకూడదు, అలా చేయాలి. నెంబర్ 2, నిన్ను వలె నీ పొరుగువాని. ఈ 2 చెప్తున్నారు. ఇంత ఆయుష్కాలం ఇచ్చిన నీ వయసు ఎంత అంటే 50 అంటున్నాం, 40 అంటున్నాం, 70 అంటున్నాం, 30 అంటున్నాం, 20 అంటున్నాం, 10 అంటున్నాం. మొన్ననేనండి 100 ఏళ్ళు దాటిన ఘన చరిత్ర నాది అంటున్నాం. ఇంత ఆయుష్కాలం నీకు ఇస్తే ఈ 2 ఆజ్ఞల్లో ఇంకా ఏదీ చేయలేని బలహీనతతో మనం ఉంటే ఈ 2025 సంవత్సరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత దీర్ఘశాంతమండి ఆయనది, ఎంత ప్రేమండి మన పట్ల ఆయనకి, ఎంత ఓర్పు అండి. మనకిష్టం లేని పని చేస్తే ఒక్క రోజు, ఒక్క గంట కాదు కదా, ఒక్క సెకండ్ కూడా ఓర్చుకోలేని మనమేం. పైగా ఇంట్లో ఇప్పుడు ఇంకా మరీ తక్కువ కదా, 2, 3, 4 ఎక్కువ మంది కూడా ఉంటలా. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని మనమే అనుకొని చింతలన్నీ తెచ్చేసుకుని ఆ చిన్నింట్లో పెట్టేసుకుని భయంకరంగా బ్రతుకుతున్నాం మనం. ఇన్ని 100 కోట్ల మందిని, 900 కోట్ల మందికి పైగా బ్రతుకున్న దుర్మార్గులుగా ఉన్న మనుషులందరిలో ఇంతమందిని చూస్తూ ఆయన ఓర్చుకుంటూ ఇంకా తాగి తందనాలాడుతూ తిని తిరుగుతూ ఈ బైబిల్ పట్టుకుని కూడా ఇంకా హృదయాల్లో శుభ్రత లేకుండా, ఇంకా పరిశుద్ధత లేకుండా తిరుగుతున్న మనల్ని చూస్తే ఆయన ఎంత ఓర్చుకుంటున్నాడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదండి.
ఆయన శిలువ మరణం అప్పగించినప్పుడు ఆ కొద్ది గంటలు పడిన శిక్షే అనుకుంటున్నారా? కాదు కాదు ప్రియులారా, ఎప్పటికీ ప్రతిరోజు ఆయన శిలువ వేసేవాళ్ళు ఎంతమందో ఆయన్నే. మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఎదురు తిరిగే తత్వం ద్వారా, లోబడిన గుణం ద్వారా, మూర్ఖత ద్వారా, అజ్ఞానం ద్వారా. జ్ఞానం నేర్చుకుంటున్నాం అని కూడా మాకంతా తెలుసని గర్వంతో కూడా ఆయన సిలువేస్తూ ఉన్నాం. ఇంతమంది మీ ప్రతిరోజు వందలాది మంది, మీ వేలాది మంది, మీ కోట్లాది మంది మీ ప్రతిరోజు సిలువేస్తూ ఉంటే కూడా ఇంకా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. అంత విజ్ఞాపనలో కూడా తన పని మానలేదు. 2024 సంవత్సరం అనే కాలాన్ని గతింపజేసి 2025వ సంవత్సరం మనకు కానుకగా ఇచ్చారు, బహుమానంగా ఇచ్చారు, మన తల మీద కిరీటంగా ఇచ్చారు. ఈ సంవత్సరం బ్రతుకుపోరా, ఈ సంవత్సరమైనా మారరా నాయన, ఈ సంవత్సరమైనా నీ పద్ధతి మార్చుకో తల్లి. ఇంకా నీకు ఛాయిస్ ఉంది, వాడుకో. నాకు నువ్వు పరలోకం రావటం కావాలి, ఏమైనా చెయ్యి. ఇదిగో మరలా నీకు ఒక అవకాశం ఇస్తున్నా. గొడ్డలట ఎక్కడుందట? చెట్ల వేరున రెడీగా ఉందట. వచ్చాడు యజమాని, ఏమన్నాడు? నరికేద్దాం అన్నాడు. తెలుసు కదా మీకు ఆ సందర్భం. ఏమన్నాడు రైతు? ఏమన్నాడు? అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆగు, కొంచెం పాది దవ్వుతాను, కొంచెం ఎరువు పెడతాను, కొన్ని నీళ్లు పోస్తాను, ఈ మనిషిని ఈ సంవత్సరం కొద్దిగా నడిపిస్తాను, వాక్యం చెప్తాను, కాస్త బుద్ధి చెప్తాను, వాక్యంతో కొడతాను 2 దెబ్బలు. నిలబడ్డా సరి చేసుకుంటాడు. లేదనుకో, ఎట్టాగు నీ చిత్తమే కదయ్యా నెరవేరేది, ఈ సంవత్సరం అవకాశమే అని బ్రతిమలాడుకుంటే మనం ఇంకా 2025లోకి వచ్చేసాం. మన తరఫున బ్రతిమలాడుతుంది ఎవరో తెలుసా? మన తరఫున బ్రతిమలాడుతుంది ఎవరో తెలుసా? తండ్రినే బ్రతిమలాడుతున్నాడు నాయన. మర్చిపోయాడు ఆ కొరడా దెబ్బలు, ఆ అవమానాలు మర్చిపోయాడు, ఆ బల్లెపట్లు మర్చిపోయాడు, ఆ చేత్కారాలు మర్చిపోయాడు. పోనీలే నాన్న, ఈ ఒక్క సంవత్సరం చూద్దాం అని మన వరదలు కొట్టుకుపోకుండా, మన వచ్చిన కరోనాకి అలాంటి ఇంకా ప్రమాదాలకు మనం ఇంకా పోకుండా, ప్రమాదాలకి మనకేమీ ఇంకా మన తలపండు పగిలిపోకుండా, ఏంటి అంత ప్రేమ ఆలోచిస్తే కదా ఆయన గొప్పదనం అర్థమయ్యేది మనకి. వండుకొని తినేసి హ్యాపీ న్యూ ఇయర్ అని అరిచేస్తేనా, అలా అరవటానికి కూడా మనకి ఇంకా శక్తినిచ్చిన వాడు ఆయనే. అరవరా, అరువు ఎంత అరుస్తావు? ఈ సంవత్సరాన్ని మారరా, అరుపులన్నీ వదిలేసేయరా, బ్రతుకు మార్చుకోరా, చక్కగా నా దగ్గరికి వచ్చేస్తావు. నీకు రేపుందో తెలియదు, ఒకవేళ ఈ రోజునేమో నీకు తెలియదు కదా. ఇప్పుడు మరలా బ్రతిమలాడుతున్నా దైవజనుని ద్వారా, వాక్యం ద్వారా నేను బ్రతిమలాడుకుంటున్నాను. బిడ్డ మారు, ఈ సంవత్సరమైనా నీ బ్రతుకు మార్చుకో. మీరు మీ సొత్తు కాదు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీరు మీ సొత్తు కాదు, మిమ్మల్ని నేను విలువ పెట్టుకున్నా. ఏంటా విలువ? మీ ప్రాణానికి నా ప్రాణమే అడ్డేసాను. వాస్తవంగా శిలువలో వేలాడాల్సింది మీరే, మీరు చేసిన తప్పులకి, కానీ నేను వేలాడాను. తండ్రి అంటున్నాడు, మీ ప్రాణాలకు ప్రతిగా నా కుమారుణ్ణి అప్పగించాను, మీరుండాల్సిన స్థలంలో యేసుక్రీస్తు వారిని నిలిపి ఉంచాను. ఇంకా అర్థం కాదా మీకు అంటున్నారు దేవుడు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అన్నాడు. మీ దేహంతో జనాన్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎంతకాలం మీ కండలు చూపించుకుంటూ, మీ అందాన్ని చూపించుకుంటే ఇంకా లోకంలో విర్రవీగుతారు. మీరు పేపఖ్యాతుల కోసం, ధన వ్యామోహాలతోటి ఇంకా ఆస్తులు ఇంకా ఉద్యోగం, ఇంకా ప్రమోషన్లు, ఇంకా ఆస్తి, ఇంకా లోకాన్ని సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు. కానీ నిత్య జీవనం సంపాదించుకోవాలని ఆశ లేదండి మీకు ఇంకా చాలా మందికి అని బ్రతిమలాడుతున్నాడు తండ్రి మనల్ని. అందుకే ఇంకా ఈ దేహం ఇచ్చాడట. ఈ దేహానికి మళ్ళీ ఇంకో సంవత్సరం కానుగ్గా ఇచ్చాడట. ఇదిగో పంట సమృద్ధిగా ఉంది, తినండి. గాలి సమృద్ధిగా ఉంది, పీల్చి అనుభవించండి. నీరు సమృద్ధిగా ఉంది, తృప్తిగా త్రాగి సంతోషించండి. ఆకాశం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంది, తనివి తీర ఆనందాన్ని అనుభవించండి. ఈ ఆనందాలన్నింటిలోనూ నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవా, నాకు ఈ రోజులు ఇచ్చావా, నాకు ఇంకా బ్రతుకునిచ్చావా, ఈ గాలిని ఇచ్చావా, ఈ ఆహారాన్ని ఇచ్చావా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి.
ప్రతిగా నువ్వేం కోరుతున్నావు? యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తమై కలుగా చేసిన. ఊరికే లేదు, ప్రతి దానికి పని పెట్టి పెట్టాడు. మరి నీకు కూడా పని ఉంది. లైట్కి ఒక పని ఉంది, వెలుగుతుంది. ఫ్యాన్కి ఒక పని ఉంది, తిరుగుతోంది. కెమెరాకి ఒక పని ఉంది, షూటింగ్ చేస్తోంది, చిత్రీకరిస్తోంది, నిక్షిప్తం చేసుకుంటుంది లోపల. ఇక మైక్ ఒక పని ఉంది, అరిచి కేకలేస్తోంది అందరికి వినపడేలాగా. మరి ప్రతి దానిని చూడండి, ప్రపంచంలో ఉన్న 84 లక్షల ప్రతి ప్రాణిని చూడండి, జీవం ఉన్న వాటిని చూడండి, జీవం లేని వాటిని చూడండి, ప్రతి దానికి పని ఉంది. అన్ని పనులు చేస్తూ ఉన్నాయి. పని చేయనిదల్లా, చెప్పిన మాట వినదల్లా ఈ భూమి మీద జ్ఞానం కలిగిన ఒకే ఒక్క ఎదురు తిరిగే ప్రాణి ఏదైనా ఉందంటే, చెప్పిన మాట లోపడకుండా వినే ప్రాణి ఏదైనా ఉందంటే మనిషి ఒక్కడే. ఆ మనిషితో చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారా, ఉచితంగా వచ్చిన వాళ్ళు కాదు. మీరు చాలా విలువ పెట్టుకున్నారు. ఏంటయ్యా విలువ? నా ప్రాణాన్నే పణంగా అర్పించాను నీ కొరకు. కాబట్టి నీ మీ దేహముతో దేవుడు పనిచేస్తావా? నా కొరకు పనిచేస్తావా? నూతన సంవత్సరం వచ్చిందని అరిచి కేకలేయటం కాదు, నూతన సంవత్సరంలోనైనా సరే నూతనమైన మనసుతో వస్తావా? నూతనమైన మనసుతో అడుగు పెడతావా కొత్త సంవత్సరంలోనికి? నూతనమైనటువంటి సంస్కరణలు బోలుడున్నాయి మీలో, మార్చుకోవాల్సినవి. అంగీకరిస్తావా? కడిగి శుభ్రం చేసుకుంటావా నీ హృదయాన్ని? హిస్సోపు దగ్గరకు వచ్చి, వాక్యం దగ్గరకు వచ్చి, ఈ అద్దలు శుభ్రంగా నిన్ను నువ్వు శుభ్రం చేసుకుంటావా? శుభ్రంగా తయారవుతావా? ఈ వాక్యం దగ్గరికి వచ్చేసి కఠిన పారిపోయిన నీ హృదయాన్ని బద్దలు చేసుకుంటావా? బ్రతిమలాడుతున్నాడు నాయన. ఈ అర్ధరాత్రి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాడు దేవుడు. కోప్పడటంలా, సమృద్ధిగా అన్నీ ఇచ్చి బ్రతులాడుతున్నాడు. ఇవ్వకుండా కొట్టేవాళ్ళు ఉన్నారు, తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇచ్చిందంత సర్దుకుపోనే వాళ్ళు ఉన్నారు మనుషులైతే. ఆయనైతే సమృద్ధిగా ఇచ్చి బ్రతులాడుతున్నాడు. ఏది కుదువు చేయలా. ఏంటండి నాకేమి ఇచ్చారని మీరు అడిగితే ఇంకా బ్రతికిచ్చాడే ఈరోజు. అది చాలదు. మనం చేసిన తప్పిదాలకు లెక్కలేసుకుంటే ఎప్పుడో శిక్ష అనుభవించి వెళ్ళవలసిన వాళ్ళం మనం. ఇంకా బ్రతికింపజేసి, ఇంకా బ్రతిమలాడుతూ మనల్ని టైం ఇచ్చాను వాడుకుంటారా? ఈ సమయాన్ని వాడుకుని మీరు బాగుపడండి. మీరు బాగుపడితే మీకు మేలు కలిగేది ఏంటి? ఆశీర్వాదం ఏంటిది? నిత్యజీవం నేను సిద్ధంగా ఉంచాను మీ కొరకని బ్రతిమలాడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అర్థం చేసుకుందాం. అరిచి కేకలేయటం కాదు, కడిగి శుభ్రం చేసుకుందాం హృదయాన్ని. అలంకరించుకుని తృప్తిగా సంతోషంగా తిరగటం కాదు, హృదయాన్ని అలంకరించుకుందాం పరిశుద్ధత అనే అలంకారంతో. ప్రేమను పంచుదాం, దేవునిని పూజిద్దాం. దేవుని అంశతో ఉన్నటువంటి ప్రతి మనిషిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని మాట కట్టుబడదాం. ఇక నుంచి ఆయన ప్రేమను పంచుదాం. దేవుని దగ్గర ప్రేమను నేర్చుకుంటూ మనుషుల దగ్గర ప్రేమను పంచడం మొదలు పెడదాం. అందుకే మరొక అవకాశం ఇచ్చారు మనకి. ఇది నాకు నేను చెప్పుకుంటూ మీకు చెప్తున్నాను సుమా. నేనేదో నీతిమంతుడిగా నిలబడి మీకు అందరికీ చెప్పటల్లా, నేను సరి చేసుకోవడానికి సిద్ధపడుతూ మీ అందరికీ చెప్తున్నా. అందరం కలిసి ఈ సంవత్సరాన్ని దేవుడు దయచేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లోపాలు సరి చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. ఎందుకంటే ఎవరి అంతం ఎప్పుడో ఎవరికి తెలియదు. ఎవరి అంతం ఎప్పుడో తెలియదు. కానీ ఆ అంతం అయిపోయేలోగా మనం కళ్ళు తెరిచి చూస్తే మనల్ని ఎత్తుకుని ముద్దెట్టడానికి మన ప్రభు మన కళ్ళ ముందు ఉండేలాగా ఇప్పుడే సిద్ధపడదాం. అపవాది ఎత్తుకుపోయేటట్టుగా ఉండొద్దు. మనం అపవాది తొక్కి ఆడి తలని చితగొట్టి మరణాన్ని జయించి మనకి ధైర్యాన్ని ఇచ్చి, రెండవ మరణం మీద మనకి జయాన్ని ఇచ్చి పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధపడిన ప్రభువుని మనం తోడు తెచ్చుకుంటే, ఆయనకి ఈ కొత్త సంవత్సరంలోనే మన హృదయానికి తలుపులు తెరిస్తే, ఆయన వచ్చి మనలో నివాసం చేస్తే, మనము ఆయన కలిసి చక్కగా నివసించగలిగితే పరలోకం మనదే, నిత్య జీవం మనదే. అందుకు ప్రయాసపడదాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ నూతన సంవత్సరం అనేది చిన్న విషయం కాదు. బయట వాళ్ళకి తెలియదు గనక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అరిచి కేకలేసి వచ్చేసింది అనుకున్నారు. ఈ భూమి మీద మనుషులు ఎవరూ పిలవలేదు. ఈ భూమిని తిప్పగలిగేంత మొనగాడు ఎవడో లేడు భూమి మీద. చిన్నదనుకుంటున్నారేంది భూమి? ఒకసారి మీరు ఆకాశంలోకి వెళ్ళి చూస్తే శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు భూమి యొక్క సైజు చూసి. ఇంత పెద్ద భూమిని ఇన్ని 195 దేశాలు, 900 కోట్ల మంది జనాభా, దాన్ని అంత వేగంతో తిప్పుతున్నాడంటే ఆయన కెపాసిటీ మనకు అర్థమైతే, నీవు నేను ఆయన దృష్టిలో పిపీలకం.
మనకి చేతికి దోమ ఎలాగో ఆయన చేతికి అంతకంటే కూడా ఇంకా తక్కువ మనం. కానీ ఆయన తన చేతితో తన ఆత్మతో మనల్ని పుట్టించుకున్నాడు, మనల్ని సృష్టింపజేసుకున్నాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు, తనంతటి వాళ్ళు కావాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే నిన్ను ఇంత బ్రతిమలాడు ప్రేమిస్తూ తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ప్రేమతోటే, బెదిరించడం లేదు, ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఇంకా లోపలతో ఉన్న పిల్లలారా ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? ఒకసారి మాటలు లేని మోగవైనటువంటి పలుకు లేనటువంటి సృష్టిని చూడండి, అవి ఎంత చక్కగా పని చేసుకుంటా ఉన్నాయో. మీరేంటి ఇలా ఉన్నారు? మీరు కూడా అలాగనే పని చేయండి, చక్కగా మనం అంతా కలిసి ఉందాం త్వరలో అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. త్వరలో రాబోతూ ఉన్నాడు, తన కుమారుని పంపించబోతున్నాడు మన అందరిని తీసుకెళ్ళటానికి. మనల్ని సిద్ధపరచాలని మరొక సంవత్సరంలోనికి మనల్ని పంపించాడు. మనం గొప్పవాళ్ళమని కాదు ప్రియులారా, ఆయన ప్రేమ అర్థం చేసుకుంటారని ఇంతగా ఆయన చెప్తున్నారు. ఈ సమయాన్ని వినియోగించుకుందాం. ఈ 2025వ సంవత్సరంలోనైనా సరే, కనీసం ఇప్పటి నుంచైనా సరే, ఒకవేళ మీలో ఏమైనా లోపాలుంటే సిద్ధపడండి మార్చుకోవటానికి. ఇప్పుడు అదే తిండి, అదే చెప్పారు కదా, మనం చదువుకున్నా కదా ఇందాక, తరం వెంబడి తరం గడిచిపోతా ఉంది. మనం నిన్న తినదే ఇవాళ తింటున్నాం, ఇవాళ తినదే రేపటి తింటున్నాం, పెద్దగా ఏం మార్పు లేదు. మరల వారం తర్వాత అవే కూరగాయలు, అవే పంట, అవే బట్టలు, అవే అనుభూతి, అవే సంతోషం, అదే దుఃఖం, అన్నీ అవే, ఏం మార్పు లేదు. మారాల్సిందల్లా మనమే. ఏ పరిస్థితిని అనుమతిస్తే ఆ పరిస్థితి తగినట్లుగా మనం మారుతూ, ప్రభువు కోరినట్టుగా మార్పు చెంది, మన మరణం ప్రభువుని సంతోషపరిచేదిగా, ప్రభు దగ్గర నిలిపేదిగా, ప్రభువు మనము కలిసి నివసించేదిగా మన మరణం ఉండాలని. అందుకే బ్రతికి ఉండగానే ఆ చివరి రోజు ఎప్పుడు వస్తుందో తెలియ గనక దానికి సిద్ధపడటానికి ఈ అవకాశం ఇచ్చారు. త్వరలో పెద్ద పండగ రాబోతోంది, దాని పేరు రెండవ రాకడ. మనం పెళ్ళిళ్ళకి ఎలా సిద్ధపడతామో, శుభకార్యాలకు ఎలా సిద్ధపడతామో, నూతన గృహప్రవేశాలకు ఎలా సిద్ధపడతామో, రెండో రాకడలో వెళ్ళటానికి కూడా సిద్ధపడాలి ఇప్పటి నుంచి. అందుకే మీకు అవకాశం ఇచ్చారు. కడిగి శుభ్రం చేసుకుందాం. ఎవరిని? అవయవాలను, హృదయాన్ని, ఈ శరీరాన్ని. ఈ శరీరంలో ఉన్న అంటే ఈ దేహమే దేవాలయం మీరు అనుకుంటే, ఈ దేహం దేవుడు నివసించేదిగా శుభ్రపరుచుకుందాం. ప్రియులారా, హృదయాలను కడుక్కుందాం, మలిని అంతా ఇక్కడే విడిచిపెడదాం. ఈ రాత్రి నుంచైనా కనీసం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా కొనసాగటానికి సిద్ధపడదాం. ఈ మాటలు మీకు అంగీకారం అయితే, నిజంగానే పరలోకమే కనుక మీ పరమావధి అయితే, నిత్య జీవం ఇస్తానన్న వాగ్దానం నిజంగానే మీరు నమ్మితే, ప్రార్థన చేయబోతున్నా, నాతో ఏకీభవించండి. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా దేవుని మెచ్చే పిల్లలుగా కొనసాగుతాం. మనల్ని మనం బాగు చేసుకుంటూ, దేవుడు మనకు అప్పగించబడినటువంటి బాధ్యతను సంఘ విస్తరణ క్రమంలో పాలు పంపులు పొందుకుంటూ, అనేకమైన నూతన వారిని సంఘంలో ప్రవేశింపజేస్తూ, మనల్ని మనం బాగుపరుచుకుంటూ, సంఘాన్ని బాగుపరుస్తూ, దేవుని చిత్తంలో మనం అందరం ఉంటూ పరలోకంలో మనం అందరం నివసించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవు.